నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెద్ద ముప్పు తప్పిందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసింది కాబట్టి ఈ ముప్పు లేదని చెప్పేసి, ఒకవేళ యొక్క యుద్ధం జరుగుతూ అణుయుద్ధానికి దారి తీసి ఉంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు చాలా నష్టపోయేవని చెప్పేసి, పెద్ద ముప్పు నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తప్పించుకున్నాయి. గల్ఫ్ దేశాలు ఒకప్పుడు ఊహించలేని దానిని ఎదుర్కోవాల్సి వచ్చేది. అణుక్షిపణి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా పౌర రక్షణ వ్యూహాలు భూమిపైన ప్రత్యక్ష పేలులపైన దృష్టి సారిస్తూ ఉండగా, తరచుగా విస్మరించబడే దృశ్యం అరేబియా గల్ఫ్ లో అణుక్షిపణి ల్యాండింగ్ లేదా పేలడం వంటివి జరిగితే కానీ పెద్ద ముప్పు వాటిల్లేదని చెప్పేసి, ప్రస్తుతం యుద్ధం ముగిసిపోయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ యొక్క యుద్ధం కొనసాగి అణుయుద్ధానికి దారి తీసి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసి ఉంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయేవని చెప్పేసి, ముఖ్యంగా ప్రజల యొక్క ఆరోగ్యం, పర్యావరణం, మౌలిక సదుపాయాలపైన ఎక్కువ నష్టం ఉండేదని చెప్పేసి, ఒక అణుక్షిపణి గల్ఫ్ లోని సముద్రంలో కూలిపోతే ఏం జరుగుతూ ఉందో నిపుణులు చెప్పడం జరిగింది. అణు వాటర్ హెడ్ ను మోసుకెళ్లే క్షిపణులు పేలకుండా కూలిపోతే, సముద్రంలో పడిపోతే పెద్ద ప్రమాదం అని చెప్పేసి, అలాగే ప్రమాదం అంతటితో ముగిసిపోదు. ఈ వార్ హెడ్ ఢీకొన్నప్పుడు పేలిపోయి రేడియో ధార్మిక పదార్థాలు సముద్రంలోకి లీక్ అవ్వచ్చు. వీటిలో ప్లూటోనియం 239, సీసియం 137 మరియు స్ట్రోటియం 19 వంటి అత్యంత విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఉప్పు నీటిలో కరిగిపోతాయి లేదా లేకపోతే ఆ యొక్క సముద్ర జీవాలను కూడా చంపగలవు. సముద్ర ప్రవాహం ద్వారా వేగంగా సముద్రంలోకి ఇవి వ్యాప్తి చెందుతాయని చెప్పేసి, ఒక భారీ పేలుడు సముద్రపు నీటిని కూడా ఆవిరి చేస్తూ ఉంది. రేడియో ధార్మిక మేఘాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. సముద్ర ఉపరితలం పైన ఇది స్థిరపడుతూ ఉంది. సముద్ర జీవులను కలుషితం చేస్తూ ఉంది. తీర ప్రాంతాల వెంబడి డీశాలినేషన్ ఇంటేక్ జోన్లలోకి ప్రవేశిస్తూ ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మరియు కువైట్ మనం చూసుకుంటే నీటి అవసరాల కోసం త్రాగునీరు కావచ్చు, సాధారణ నీటి అవసరాలకు సముద్రం పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. అణువారు హెడ్ ను మూసుకు వెళ్లే క్షిపణి కానీ సముద్రంలో కూలి ఉంటే కానీ ఆ యొక్క సముద్రంలో కూలడం వల్ల నీళ్లంతా కలుషితమైపోయి కొన్ని సంవత్సరాల పాటు సముద్రపు జలాలు తాగేందుకు వీలు లేకుండా పోతూ ఉంది. అప్పుడు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు చాలా ప్రమాదంలో పడేవి. తాగేదానికి నీళ్లు లేక రేడియేషన్ స్థాయిలు పెరిగిపోయి ప్రజల యొక్క ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడేదని చెప్పేసి నిపుణులు తెలిపారు. ప్రస్తుతం యుద్ధం ఆగిపోవడంతో ఇవేవి జరగకుండా కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆనందంగా ఉన్నాయని చెప్పేసి, తీవ్రమైన రేడియేషన్ బహిర్గతం కారణంగా సమీప ప్రాంతంలోని చేపలు కూడా మరణించేవని చెప్పేసి, సముద్ర జీవులు చాలా వరకు అంతరించిపోయేవని చెప్పేసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే కానీ యుద్ధం అయితే ఆగిపోయింది, సంతోషం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.